బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవింద బంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం వల్ల, గురుదేవుల ఉపాసన బలం వల్ల మాకు సిద్ధించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుంటూ గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఈ వారం 28/7/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస శుక్లపక్ష చవితి నుండి 3/8/2025 ఆదివారం శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణపాస శుక్లపక్ష నవమి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులను ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. ఇక ఇదే వారంలో అంగారకుడు కుజుడు కన్యారాశిలోకి సంచారం చేయబోతూ ఉన్నాడు. వృశ్చిక రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ నమో నమ. వృశ్చిక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో యోగదాయకమైనటువంటి మార్పుల్ని మనం చూస్తున్నాం. కొత్త ప్రణాళికలు, కొత్త వ్యవస్థలు, కొత్త వ్యాపార రంగానికి సంబంధించిన ఆలోచనలు ముందుకు వెడుతూ ఉంటాయి. కొత్త మిత్రుల యొక్క కలయిక వల్ల మీరు చేసే ప్రతి పనిలో కూడా పురోగభివృద్ధి లభిస్తూనే ఉంటుంది. కానీ ఆర్థికపరమైనటువంటి అంశాల విషయానికి వస్తే మాత్రం ధనం సమయానికి చేతికి అందక కొన్ని ఇబ్బందులు పడటం, సమస్యలు రావటం, ఏం చేస్తున్నామో కూడా అర్థం కానటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉండటం. అంతా బాగుందని ఆలోచించేటువంటి మీకు ఎందుకో తెలియదు, ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు చీకాకు పెట్టేటువంటి అవకాశం ఉంది. దైనందిన జీవితంలో ఎన్నో సాధిస్తున్నాం, ఎన్నో చేస్తూ ఉన్నాం. కానీ కొన్ని పరిస్థితుల్లో కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులే మీకు ప్రతిబంధకం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కుటుంబానికి సంబంధించిన భాగస్వామి అవ్వచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, కొన్ని విషయాల్లో మీకు ప్రతికూలంగా మారేటువంటి అవకాశం ఉంది. అదృష్ట స్థానమైనటువంటి పంచమ స్థానంలో శని భగవానుడి యొక్క స్థితిగతులు ఉన్నటువంటి కారణంగా సంతానపరమైనటువంటి అంశాలకు విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. వాళ్ళకు సంబంధించినటువంటి క్రమశిక్షణ అవ్వచ్చు, విద్యా ఉద్యోగం వంటి విషయాల్లో అవ్వచ్చు, ప్రతిదీ కూడా జాగ్రత్తగా చూసుకోవలసినటువంటి పరిస్థితి. ఆర్థికపరమైనటువంటి అంశాల పట్ల కూడా జాగ్రత్త అవసరం. ఒక ముఖ్యమైనటువంటి శ్రేయోభిలాషి మిత్రుడికి సంబంధించినటువంటి సమాచారం మీకు ఆందోళన కలిగించేటువంటి అవకాశం ఉంది. వాస్తవం తెలియక శ్రేయోభిలాషులను కోల్పోయేటువంటి అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి. మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటానికి కాను సూర్య భగవానుని విశేషంగా ఆరాధన చేసిన, ఆదిత్య హృదయాన్ని చదువుకుంటూ ఉన్న సూర్య భగవానుని కనుక నీటిని అర్హ్యంగా వదిలిపెట్టి ఓం ఆదిత్యాయ నమః అన్నటువంటి మంత్రాన్ని 12 సార్లు జపించిన అత్యంత అనుకూలవంతమైనటువంటి మార్పులు వస్తాయి. సానుకూలవంతమైనటువంటి ఫలితాలు కలిగేటువంటి అవకాశం కనపడుతూ ఉంటుంది. For more videos like this, subscribe Big TV channel.